ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబా గారు మనకి అందించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి, ఇది నీకు ఒక పెద్ద షాకింగ్ న్యూస్. నీ ఇంట్లోనే నీపై కుట్రలు పన్నుతున్నారు. వారి పేర్లు ఇవే. ఈ ఇద్దరిని నమ్మితే నీ జీవితంలో కోలుకోలేని దెబ్బతింటావు, జాగ్రత్తమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఎవరి గురించి చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, ప్రతిసారి కూడా మానసిక వేదన అనేది అణువణువు కూడా నిన్ను దహించి వేస్తూ ఉంది. ఏ పని చేయాలి అన్నా నీ యొక్క మనసు అనేది ఆ పనుల వైపు మొగ్గు చూపించడం లేదు. ఈ యొక్క ఆలోచన అనేది కేవలం ఈ ఇద్దరి వల్ల మాత్రమే కలుగుతుంది. ఇది నీకు బాధాపూరితమైనటువంటి ఆలోచన, ఆవేదన. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ ఇద్దరు కూడా నీకు రక్త సంబంధికులు కాదు, అలాగే నీ తోబుట్టువులు కూడా కాదు, ఇంకా నీకు దగ్గర అయినటువంటి బంధువులు కూడా కాదు. అసలు వీరి యొక్క ముక్కు మొహం అనేది నీకు పెళ్ళి అయిన తర్వాతే తెలుసుకున్నావే తప్ప గతంలో నీకు తెలియదు. ఇటువంటి మధ్యలో పరిచయమైన వారు నీ మీద కుట్రలు జరుపుతూ ఉంటే వారు వేసే వేషాలను, వారి యొక్క మాటలను అన్నిటినీ కూడా తలదించుకొని నువ్వు ఎందుకు భరిస్తున్నావు? నాకైతే అర్థం కావడం లేదు. తల్లి, నీ మీద కుట్రలు జరుగుతూ ఉన్నాయి. నువ్వు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని చెప్పి కోరుకునే మనస్తత్వం. కానీ అందరికీ కూడా ఇటువంటి మనస్తత్వమే ఉంటుంది అనుకుంటే నిజంగా పప్పులో కాలు వేసినట్లే తల్లి. ఎందుకు అంటే ఇప్పుడున్న ఈ రోజుల్లో ఎవరూ కూడా ఇలా ఆలోచించడం లేదు. ఎవరి స్వార్థం కోసం వారు, ఎవరి ఉపయోగాల కోసం వారు, ఎవరి అవసరాల కోసం వారు అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు పట్టుకుంటూ ఉన్నారు. ఇక్కడ అవసరాల కోసం మాత్రమే మనుషులు కనిపిస్తారే తప్ప అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు ఎవరో నేను ఎవరో అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరైతే నీతో అవసరాలు గడిపించుకున్నారో, నీతో పనులు చేపించుకున్నారో, నీకంటూ ఒక గుర్తింపు లేకుండా చెయ్యాలి అని చెప్పి వారే ఇప్పుడు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి తోడు మరొక స్త్రీ కూడా తోడైంది. ఈ ఇద్దరు కూడా స్త్రీలే తల్లి. ఈ ఇద్దరు స్త్రీలు కూడా నీ యొక్క కుటుంబంలో వ్యక్తులు కాకపోయినా కూడా కుటుంబంలోని వ్యక్తులతోటి సమానం. ఏ ఫంక్షన్ వచ్చినా, ఏ పేరెంటం వచ్చినా, ఏ పెళ్ళి వచ్చినా, ఇంకా ఏదన్నా చిన్న ఫంక్షన్, బారసాల, పురుడు లాంటివి వచ్చినా అందరూ కూడా కలిసిపోతూ ఉంటారు. కానీ పై పెదవుల మీద నవ్వుతూ మనసులో గంపెడు విషయాన్ని నింపుకొని ఎప్పుడు అవకాశం వస్తే ఆ విషయాన్ని నీ మీద చల్లుదామా అని చెప్పి వారు చాలా వరకు కూడా కాచుకొని కూర్చొని ఉన్నారు. తల్లి, ఎప్పుడైనా కానీ ఒక్క మాట గుర్తుంచుకో, ఏది ఏమైనప్పటికీ కూడాను ఇక్కడ అవసరాల కోసం మాత్రమే మనుషులు తప్ప ఏ బంధుత్వాలు కానీ, ఏ ప్రేమలు కానీ, ఏ రక్త సంబంధాలు కానీ, ఏ అనురాగాలు కానీ, ఏ జాలి కానీ, దయ కానీ, ఇష్టం కానీ ఒకరి మీద ఒకరికి లేదు. కడుపులో లేని ప్రేమ కాళ్ళ మీద పడినా కూడా రాదు. తల్లి, ఒక్క విషయాన్ని గుర్తుంచుకోమ్మా, ఈ యొక్క జీవితం అంటే చాలా చిన్నది. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఏ విధంగా ఉంటామో, ఎప్పుడు ఎలా పోతామో, ఏది ఎప్పుడు కలిసి వస్తుందో, ఏది ఎప్పుడు మన నుంచి దూరమైపోతుందో ఇది ఏది కూడా ఎవ్వరికీ తెలియదు. మహా అయితే నీతో పాటు నీ యొక్క భర్త, బిడ్డలు, లేదా నీ భార్య, పిల్లలు, నీ తల్లిదండ్రులు, లేదా నీ యొక్క అత్తమామలు, లేదా నీ యొక్క తోబుట్టువులు, వీరితో పాటే నీ జీవితం అనేది తిరుగుతూ ఉంటుంది. కానీ వీరితో పాటు కాకుండా మరికొంతమంది స్వార్థపు మనస్తత్వం ఉన్న వ్యక్తులతో పాటుగా నీ జీవితం తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక్కటే విషయాన్ని గుర్తుంచుకోమ్మా, ఎప్పుడూ కూడా అమాయకంగా చిన్నపిల్లల మనస్తత్వంగా ఉంటే ఈ రోజుల్లో కనీసం నిన్ను తలవను కూడా తలవరు. ఎక్కడి మాట అక్కడ
చెప్పుతో కొట్టినట్లుగా అప్పచెప్పాలి. ఎవరైనా కానీ నీ యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిస్తే నువ్వు అస్సలు ఊరుకోకూడదు. నీతో మాట్లాడాలి అన్నా, నిన్ను గబుక్కునే ఒక పుసుక్కున ఒక మాట అనాలి అన్నా కూడా అవతలి వారికి వెన్నులో వణుకు పుట్టాలి. అలా అంత గంభీరంగా నీ యొక్క ప్రవర్తన అనేది ఉండాలి. తల్లి, ఇదంతా కూడా నేను నీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, ఇప్పటి వరకు నీ జీవితంలో ఇటువంటివి చాలానే ఫేస్ చేసుకుంటూ వచ్చావు. ఎంత ఫేస్ చేసినప్పటికీ కూడాను తలదించుకుంటూ మంచితనానికి పోతూ, పోనీలే ఇప్పుడు ఒక్కసారేలే కదా, ఈ ఒక్కసారికి మరొక్కసారికి అలా అనుకుంటూ ఉంటే చాలా వరకు కూడా అందరికీ సహాయపడుతూ వచ్చావు. కానీ మనసుని కఠినంగా మార్చుకో. మనిషికి ఒక్కసారి సహాయపడితే ఆ యొక్క సహాయం అనేది మనిషి చనిపోయేంత వరకు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా కానీ కుక్కకు ఒక ముద్ద అన్నం పెడితే ఆ కుక్క విశ్వాసంగా మళ్ళీ ప్రేమగా తోక ఊపుకుంటూ మన దగ్గరికి వస్తుంది. కానీ ఈ యొక్క వ్యక్తులు మాత్రం విశ్వాసం లేని కుక్కలతోటి సమానం. కాబట్టి గుర్తుంచుకో తల్లి, ఎప్పుడైనా జీవితంలో నిన్ను మించినటువంటి ఆస్తి మరొకటి లేదు. నిన్ను మించినటువంటి ఆరోగ్యాన్ని మించినటువంటి ఆయుధం మరొకటి లేదు. నీ యొక్క స్వార్థం, నీ యొక్క ఆలోచన, నీ యొక్క సంతోషం, నీ యొక్క మరి ఇతర అవసరాలు అవన్నీ కూడా నీకు ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా నువ్వు దృష్టిలో పెట్టుకుని వేరే ఒకరి మీద ఆలోచనలు అనేవి తగ్గించుకో. జీవితం అనేది ఎప్పుడు ముగుస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఎవరో ఒకరు ఇద్దరు అన్నారు అని చెప్పి జీవితాంతం ఆ ఒక్కళ్ళ ఇద్దరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ ఒక్కళ్ళు ఇద్దరు మాత్రమే ఈ భూమి మీద లేరు కదా తల్లి. ఎన్నో కోట్ల మంది జనాభాలో వాళ్ళిద్దరూ ఒకటి. మిగతా వారికి లేని బాధ, నొప్పి, ఈర్ష, అసూయ, స్వార్థం ఆ ఇద్దరికే నీ పట్ల ఉండినా కానీ వారితోటి నువ్వు ఎంత మంచిగా మాట్లాడినా కానీ, వారితో నువ్వు ఎంత లొంగి ప్రవర్తించినా కానీ చివరకు వారు తిన్నింటి వాసాలను లెక్క పెడుతూనే ఉంటారు. కాబట్టి నీ జీవితంలో నీ సంతోషాలను ఎవరి కోసం త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ఎవరి కోసం కూడా దూరం చేయాల్సిన అవసరం లేదు. తల్లి, నీ ఇంట్లో వారే నీ మీద అనేక రకాలుగా ఉన్న మాటలు లేని మాటలు చాడీల రూపంలో నలుగురికి తెలిసే రూపంలో 10 మంది ఇళ్లకు వెళ్ళి మరీ చెప్తూ ఉన్నారు. అనేక రకాలైనటువంటి నిందలు నీ మీద వేస్తూ ఉన్నారు. ఉన్నమాట లేని మాట కల్పించి చెప్పి నీవారు అయినటువంటి వారిని శత్రువులుగా వారు మారుస్తూ ఎప్పటికప్పుడు కూడా నీ జీవితాన్ని తొక్కేసే ప్రయత్నంలో చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కుట్రలు పన్నేవారు ఎవరో నీకు బాగా తెలుసు. అందులో 2 స్త్రీలు. ఆ 2 స్త్రీలలో మొదటి అక్షరం ఉన్న స్త్రీ ఈ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. రెండవ అక్షరం ఉన్న స్త్రీ వి అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీ కుటుంబంలో ఈ 2 స్త్రీలు కనుక ఉంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే పరిస్థితికి నువ్వు దిగజారిపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా తెడ్డు ఉండగానే చేను సలివిడి కలుపుకోవాలి అంటారే తప్ప తెడ్డు లేకుండా చెయ్యి పెట్టేద్దాంలే అంటే ఏమవుతుంది చెప్పు? కాలిపోతుంది. కాబట్టి జీవితంలో ఎక్కడ ఎవరి దగ్గర ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, అసలు జీవితం అంటే ఏంటి, ఏ విధమైన సంతోషాలతోటి ఆనందంగా ముందడుగు వేయాలి, ఇలా ప్రతిదీ కూడా తెలుసుకొని ఆచరించి ముందడుగు వేసే ప్రయత్నం చెయ్యి. అంతా కూడా నీ చేతుల్లోనే ఉంది తల్లి. కేవలం నీ వెనుక ఉండి నేను నడిపించగలను మాత్రమే. నీకు నా గురుబలాన్ని అందిస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా నీ జీవితాన్ని ఒక మంచి వైపుకు మలుపు తిప్పుకునే ప్రయత్నం చెయ్యి. ఉన్నటువంటి చెడు అలవాట్లను, చెడు స్నేహాలను దూరంగా పెట్టేసేయ్. ప్రపంచమంతా కూడా ఎంత ఇదిగా మాట్లాడినా నువ్వు నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ భార్య బిడ్డల కోసం, నీ భర్త బిడ్డల కోసం మాత్రమే నువ్వు ఒకరి కింద పని చేయాలి. 1 రూపాయి తెచ్చుకోవాలి. ఆ రూపాయిని ఖర్చులకు వాడుకోవాలి. మిగిలిన రూపాయిని పొదుపు చేసుకోవాలి. రేపటి రోజున ఆ పొదుపు నీకు ఏదో ఒక రకంగా సహాయపడుతుంది, ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో. కాబట్టి ఆ ఇద్దరిని కూడా నమ్మకుండా 1 రూపాయి అనేది అనవసరంగా ఖర్చు పెట్టకుండా, ఎవరి మాటలకి కూడా భయపడకుండా, దేనికి కూడా కృంగిపోకుండా ఉంటే కనుక
చివరకు నువ్వు ఖచ్చితంగా నీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోగలిగితే జీవితంలో ఒక గొప్ప స్థాయికి ఎదిగిపోతావు అన్న విషయాన్ని గుర్తుంచుకోమ్మా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోదండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.